సార్ సీబో అని కూడా అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని. ఈ ప్రాబ్లమ్ అసలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందంటారు? ఈ సీబో అండి ఎక్కువగా ప్రాసెసింగ్ ఫుడ్‌లో ఉంటుంది. ఇది నిలవ పెట్టుకొని తినే వాటిల్లో లైక్ మనం రెగ్యులర్‌గా చూస్తున్నట్లయితే బ్రెడ్ నిలవ పెట్టినప్పుడు కానివ్వండి, హ్మ్. లేకపోతే ఈ మొక్కజొన్న విత్తనాలు గానివ్వండి, లేకపోతే ఆహ్, పాప్‌కార్న్ హ్మ్. గానివ్వండి, ఇలా నిలవ పెట్టినటి మీద బాక్టీరియా అనేది వస్తుందండి. ఇలాగ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ బాక్టీరియా ఎక్కువగా ఎక్కడ ఫార్మ్ అవుతుందంటే, ఈ డోనట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, లేస్ కానివ్వండి, ఇలాగ ప్యాకెట్ ఫుడ్స్ ఆహ్, రిఫైన్ చేసిన ప్యాకెట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, వాటిల్లో ఎక్కువగా ఈ బాక్టీరియా వచ్చే అవకాశం ఉండిందండి. ఓకే. ముఖ్యంగా పాలు పెరుగుగా మారడానికి లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా ఉంటుందండి. అట్లానే ప్రతీదీ అలాగ పులియబెట్టే ప్రతి ఒక్క పదార్థం మీద ఈ బాక్టీరియా అనేది వస్తుంది. ఓకే. అట్లానే మనం తీసుకున్నప్పుడు హెచ్‌సిఎల్ యాసిడ్స్, బైల్ జ్యూసులు ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అవి చనిపోతాయి. కానీ ఎవరికైతే యాసిడ్స్ తక్కువగా రిలీజ్ అవుతాయో హ్మ్. వాళ్ళకి ఇవి లోపలికి వెళ్ళిపోయి ఒక పెద్ద ప్రేగు తాలూకా మోషన్ స్టాగ్నేషన్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా ఫుడ్ తాలూకా వచ్చే వాళ్ళల్లో గనక స్మాల్ ఇంటెస్టైన్‌లో ప్రాపర్ డైజెషన్ ఎనర్జీ లేనందువలన, హ్మ్. హీట్ లేనందువలన పెద్ద ప్రేగు నుంచి వస్తుంది. ఇంకా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెస్ట్ సరిగ్గా అవ్వకుండా హ్మ్. వచ్చే ఫుడ్ ద్వారాగా వచ్చి ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లో నిల్వ ఉండడాన్ని ఈ సీఫో అంటారు. అంటే స్మాల్ ఇంటెస్టైన్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు. ఓకే. సార్ ఈ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు చాలామంది దోస బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ అలాగే స్ప్రౌట్స్ కూడా ఆల్రెడీ అంటే స్ప్రౌట్స్‌ని బయటనే ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకొని తింటారు. అట్లాంటి ఫుడ్‌లో కూడా ఇట్లాంటి బ్యాక్టీరియా ఉంటుందంటారా? నిలువబెట్టే ప్రతి ఆహారం మీద ఈ బాక్టీరియా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే. దానికి టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ పులుపు. పులుపు వస్తుంది అంటే ఆ ఫుడ్‌లో ఈ బాక్టీరియా ఉన్నట్లే అండి. ఓకే. సార్ ఈ సీబో ఉన్న పేషెంట్స్‌కి జనరల్‌గా సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ సీబో ఉన్నవాళ్ళలో అండి కొంతమందిలో అబ్డామిన్ పెయిన్ వస్తూ ఉంటదండి. హ్మ్. ఎట్లా అంటే ఫుడ్ తీసుకున్న వెంటనే అబ్డామిన్ పెయిన్ రావడం, లేదంటే బ్యాక్ పెయిన్ రావడం. అంటే అబ్డామిన్ పెయిన్ వస్తూ బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి. అట్లాగా మోషన్ సెన్సేషన్ వస్తుంది కానీ మోషన్ రాదు. హ్మ్. అలాగే కాన్‌స్టిపేషన్ లక్షణాలు ఇలా ఉంటాయండి. సార్ ఈ సీబో వల్ల ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది ఈ సీబోన్ అండి సెకండ్ బ్రెయిన్‌గా పిలుచుకోవచ్చండి. హ్మ్. అయితే ఇక్కడికొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సైకలాజికల్‌గా స్ట్రెస్సు, వర్రీ ఇలాగ మనము సీఫోకి, సీబోకి కామన్‌గా ఎమోషన్స్ అయితే అవే వస్తాయండి. అయితే ఇక్కడికొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటో ఇమ్యూన్ జబ్బులండి. లైక్ హ్మ్. రొమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, హార్మోన్ ఇంబాలెన్స్ కానివ్వండి, ఇట్లాగా చూసుకుంటే యాంక్లోయింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, హోమోసిస్టైన్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, ఇలా హార్ట్ తాలూకా సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, హార్ట్ పాల్పిటేషన్ కానివ్వండి, ఇలాగా అన్ని ఆర్గాన్స్‌కి సంబంధించి ఎనర్జీ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళాలి కాబట్టి, ఇక్కడి నుంచి వెళ్ళేదే మెయిన్ కాబట్టి, మిగిలిన అన్ని గ్లాండ్స్‌కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సీఫో అండ్ సీబో వలన వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. సార్ అలాగే ఈ సీబోకి ఎలక్ట్రో హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడైతే మనకి డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ఉందని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నామో, హ్మ్. అట్లాగే దానికి రూట్ కాజ్ ఏంటంటే మనం నాడీ అనాలిసిస్ ద్వారా ముందు కనిపెడతామని ఎట్లయితే అనుకుంటున్నామో, అట్లానే మనం ఇది స్కానింగ్‌లో కానివ్వండి, ఎంఆర్ఐలో కానివ్వండి రాదండి. కొంతమందిలో స్టూల్ డయాగ్నోసిస్‌లో వస్తుంది. అట్లా డయాగ్నోస్ చేసినా కానివ్వండి, లేదా నాడీ అనాలిసిస్ ద్వారా చేసినా కానివ్వండి, దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు. డిపెండ్ ఆన్ ది ఈ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ కాబట్టి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలనేది కూడా కరెక్ట్‌గా ఫాలో అయినట్లయితే దీన్ని ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చండి.